ఈ పార్కులు కానివ్వండి, రోడ్ వైడింగ్ కానివ్వండి చేసుకుంటా ఉన్నాం. ఇంకా ఫ్యూచర్లో ఈ డైలీ వార్ స్కీమ్ కూడా ఎమ్మెల్యే గారు గట్టిగా కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ఈ హౌసెట్స్ కూడా టిట్కో కానీ హౌసెట్స్ కానీ హ్యాండ్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. క్లైమాక్స్ వచ్చింది కాబట్టి అందరూ కూడా ఏదో విమర్శించాలా సమావేశాలు కీలకమైన సమయం ఇది. ఎంపీ గారు కూడా అందరూ సెంట్రల్ లెవెల్లో పార్టిసిపేట్ అవ్వడానికి, ఎమ్మెల్యే గారు కూడా డైలీ చంద్రబాబు అందరూ కూడా నాకు అవకాశం ఇచ్చినందుకు ఒకసారి అందరికీ కూడా 25 మంది హాజరయ్యారు. 29/7/2020 వాయిదా పడినందుకు చదవడమైంది. సాధారణ నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు ఆదేశించడం వల్ల వర్క్ చేయడం 35 అడుగుల స్థలాన్ని వాళ్ళ ఆక్రమణ ఏరియాలో ఒక సర్వీస్ రోడ్డు గతంలో 24లో ఆల్రెడీ ఆ రోడ్డుని కూడా నిధులతో పెట్టడం వల్ల ముందు ఏదైతే ట్రక్ రోడ్డు మనం డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో, అదేవిధంగా కొత్తపట్నం రోడ్డు ఏ విధంగా డబుల్ రోడ్ చేయాలనుకుంటున్నామో దాని మహిళా ప్రకారంగా మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ ఏదైతే ఉందో దాన్ని మన కార్పొరేషన్ ద్వారా అందరూ కూడా నోటీసులు ఇచ్చారు. మరియు అక్కడ ఉండే వ్యాపారస్తులతో మాట్లాడిన తర్వాత దీన్ని కన్సిడర్ చేయాలని కోరుకుంటూ దీన్ని ఈ అంశాన్ని వాయిదా వేయాలని కోరుతున్నాం. కుంట దాంట్లో వీటిలంతా కూడా రెవెన్యూ వాళ్ళు ఎవరు యాజ్ ఏ ప్రొసీజర్ ప్రకారం కదా పద్ధతి ప్రకారంగా వెళ్తుందంటే ఎట్లా అంటే కుంటల మీద లేకపోతే ఇంకోటో ఈ ప్రభుత్వంలో జరగదు. అది అయితే ఇప్పుడు ముస్లిం శ్మశాన వాటికి ప్రపోజ్ చేస్తున్నాం. ఈ సర్వే నెంబర్ 15/2లో ఉంది. మొత్తం 12 ఎకరాల 30 సెంట్లు ఉండగా అందులో 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉంది. అందులో 3 ఎకరాలు మనం శ్మశానానికి ప్రపోజ్ చేసాం. మిగతా కుంట ఉంది పక్కనే, కానీ ఈ 5 ఎకరాల 30 సెంట్లు మెరగ్గా ఉన్న ల్యాండ్లోనే మనం ప్రపోజ్ చేసాం. గౌరవ ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఆర్డీఓ గారు అందరూ వచ్చి చూసాం. మేము ఇది రికమెండ్ చేశాం. అభివృద్ధి కోసం అందరం కూడా ప్రజల శ్రేయస్ కోసం అందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. దాంట్లో నిజంగానే కుంటల్లోనో లేకపోతే ఏదైనా తప్పు జరిగి ఉంటే తెలియపరచండి. ఖచ్చితంగా దాన్ని అలా మార్చి మేము చేయడానికి మేము ముందుకెళ్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఒక పేపర్లో 4 అంశాల మీద ఒక పెద్ద ఆర్టికల్ రాశారు. అంటే ఈ పేపర్ రాయటం వల్ల మాకు కూడా మైండ్ బాగా పనిచేస్తుంది. ఎందుకంటే వాళ్ళు రాయటం వల్ల ఏంటంటే ఏం రాశారు అనేది కూడా కొంత మనం చదువుకోవడానికి కొంత లోతుగా మైండ్ కూడా పనిచేయడానికి కూడా ఇది పనిచేస్తుంది. వాళ్ళు కృష్ణ యాదవ్ పవన్ని రద్దు చేశారు, ఏదో పెట్టారు. దాన్ని కూడా నాకు క్లారిటీ ఇచ్చాను. ఆ పవన్ అనేది ఆ రాసిన వాళ్ళకు కూడా తెలుసు నిజంగానే రెవెన్యూలో అప్రూవల్ అయిందా లేదా, అప్రూవల్ కాకుండానే మనం రద్దు చేస్తున్నామా, వ్యవస్థగా తప్పితే మనం కావాలని వెహికల్ రద్దు చేస్తే అది అయ్యేది కాదు అనేది వాళ్ళకి కూడా తెలిసినా కూడా కావాలని ఇట్లాంటి పిచ్చరాతలు రాసి ప్రజల్ని కనిపించేయడం అది మంచిది కాదు చెప్తున్నారు చేస్తున్నాం. ఇంకోటి కంకురోడ్డు వ్యాపారులు ఇబ్బందులు పెట్టిస్తున్నారని కంకురోడ్డు వ్యాపారాలతో 3 సార్లు మాట్లాడారు. వాళ్ళందరూ కూడా కన్విన్స్ చేశాం. వాళ్ళందరితో వాళ్ళు ఏం కావాలన్నారో అవన్నీ కూడా బెనిఫిషియల్స్ ఇవ్వాలని చెప్పి కూడా మేము చేశాం. కానీ వీళ్ళకేదో బాగా వాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, మాకేదో అట్లా ప్రేమ లేనట్టు, లేకపోతే మన మీద వాళ్ళు ఏదో ఇబ్బంది పెడుతున్నట్టు ఏదో పెద్ద ఆర్టికల్ రాశారు. అది వాళ్ళకి మంచి అందించలేదని తెలిసి రాస్తే బాగుంటుందని చెప్పి కూడా అది కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకోటేమో దశరాజపల్లిలో 2 ఎకరాల కబ్జా. నేను చూశాడా పేపర్లో రాస్తే ఏమైనా అవుతా కబ్జాలు. దశరాజపల్లిలోది ఆల్రెడీ 2 ఎకరాలు ఆ రోజు కౌన్సిల్లోనే చెప్పాము. అది ఎవరైతే మైనార్టీ ఇస్తుందో దానికి 3 ఎకరాలు వాళ్ళకి ఇస్తామని చెప్పేసి వాళ్ళకి చెప్పాం. వాళ్ళందరినీ కూడా మాట్లాడాము. అంతతో కూడా మాట్లాడిన తర్వాత ఈరోజు 3 ఎకరాలు అలాట్ చేస్తారు. దాని కబ్జాని ఎలా రాస్తారు అంటే ఏదైనా కూడా ఇలా పేపర్ ఉంటే ఏదైనా రాయించాలనుకుంటే ఆ పేపర్ కూడా చూసేవాళ్ళు ఉంటారు. దాంట్లో కొంత కూడా నిజాలు ఉంటే మీరు ఫ్రీగా చేస్తున్నా కూడా ఈరోజు బార్బర్ షాపుల్లో కానీ హోటల్స్లో కానీ ఎక్కడ పడితే అక్కడ ఫ్రీగా చేస్తున్నారు. ఎందుకంటే వాడికి ఐటీ డబ్బులు ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి అవినీతి డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రింట్లు వేసేదాను, తప్పుడు ప్రాంతాలు రాసేదాను, అవన్నీ కూడా ఫ్రీగా వేస్తారు. ఫ్రీగా వేసినంత మాత్రం ప్రజలు నమ్మరు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు పేపర్లో రాసేది కానీ ఈరోజు నువ్వు ఏం చేస్తుంది అనేది ఈరోజు ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మంచి ఏది చెడు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రజలు లేరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీ ఇష్టారాజ్యంగా రాస్తే ఏది కూడా ఇబ్బందులు ఎవరు నమ్మే పరిస్థితి ఉండదని చెప్పి రాశారు. ఇంకోటి ఎన్టీఆర్ కళాక్షేత్రానికి అడ్డగోలుగా 10 లక్షలు కేటాయింపు. అంటే 10 లక్షలు కేటాయించాలా కేటాయించకూడదు ఈ పేపర్ చెప్పాలా మాకు? దేనికి కేటాయించాలి, దేనికి ఖర్చు పెట్టాలి, ఎక్కడ రోడ్లు వేయాలి, లేకపోతే ఎక్కడ కుంటలు తీయాలని ఈ పేపర్ కూడా చెప్పాలా మాకు? అందుకే పాంప్లెట్ పేపర్ని ఎంతవరకు రాస్తే అంతవరకు బాగుంటుందని చెప్పి కూడా చెప్తా ఉన్నాను సమక్షంలో. రాత్రి పూట సినిమాలు చూస్తా, లోపల కూర్చొని మందు తాగుతా, వాళ్ళు ఎన్ని పనులు చేశారో మాకు తెలియదు అనుకుంటున్నారా? వాళ్ళు ఇష్టారాజ్యంగా వాడారు, దానికి ఒక పద్ధతి లేకుండా. అప్పుడంతా నిద్రపోయారని అడుగుతున్నాను. నిజం చేసేటప్పుడు నిజంగా మాట్లాడారు, నిజంగా రాయలేదు, తప్పుడు ఉంటాయి. 10 లక్షలు అనేది ఈరోజు కాంట్రాక్ట్ మార్చి వేరే వాళ్ళకి టెండర్ అయ్యింది, వేరే వాళ్ళకి ఇస్తున్నారు. ఏదైనా కూడా మన ఇల్లు ఒకటి ఉన్నప్పుడు మనం వేరే వాళ్ళకి బాడీకి ఇచ్చేటప్పుడు దానికి ఇల్లు శుభ్రం చేసి రంగులు వేసి బాడీకి ఇస్తారు తప్పితే అట్లా తీసుకెళ్ళి ఎవరు ఇవ్వరు. కాబట్టి టాయిలెట్స్ కానీ ఏదైనా ఉన్నా కూడా రిపేరింగ్ 10 లక్షలు పెట్టారు. 10 లక్షలు కానీ 20 లక్షలు పెడతాం. ఏంటి ఇది చెప్పాలా? ఇది నాకు అర్థం కదా. ఈ పేపర్లో చెప్పాలా మేము ఏం చేస్తున్నాం, ఏం చేస్తున్నామని? ఎంతవరకు ఏం చేస్తున్నారా, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది తెలుసుకొని చేస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చెప్తాను. ఈ పేపరు ఇలాంటి పాంప్లెట్ రాసినందుకు కదా ప్రజలు ఈరోజు ఏమి దాని గురించి పేపర్ ఏంటి, ఆ పేపర్ నాయకుడి పరిస్థితి ఏంటి అనేది కూడా ఈరోజు ప్రజలకు కూడా అందరికీ తెలుసు. ఆ పేపర్ నాయకుడు ఎవరైతే ఓనర్ ఉన్నాడో అందుకే 150 నుంచి 11కి ఈరోజు అపోజిషన్ స్టేటస్ కూడా లేకుండా బయట తిరుగుతున్నాడు. ఎందుకంటే ఇలాంటి పాపాలు చేసి ఆ పాపాలంతా రాయరు, లేనిపోయిన వాళ్ళ అబద్ధాలు పుట్ల మాదిరి అబద్ధాలు రాయడం వల్ల ఏం మైలేజ్ ఏం రాదు. ఊరకనే వస్తుంది అని చెప్పి డబ్బులు లేని ఊరకనే పేపర్లు వేసినంత మాత్రాన పొట్లాలను మన చిల్లర కొట్టులో మనం కొనుక్కున్నప్పుడు సరుకులకు వాడుకుంటారు ఈ పేపర్. దాన్ని ఆలోచించుకొని పద్ధతులు మార్చుకుంటే బాగుంటుంది. ఇంకా మిగతా విషయాలు టౌన్ కూడా అందరం కూడా కలిసి ఒక పద్ధతి ప్రకారంగా ఒక్కొక్క డెవలప్ చేస్తున్నాం. ఉండే ఎకానమీ ద్వారా, ఉండే పరిస్థితుల ద్వారా ఎక్కడికెక్కడ నగరం కూడా అభివృద్ధి చేసుకుంటా, పెద్ద రోడ్లు చేస్తా, బ్యూటిఫికేషన్ చేస్తా, శానిటేషన్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. డివిజన్స్లో ఆ డ్రైనేజెస్ కానీ ఇవన్నీ కూడా ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితులు కూడా తీసుకొస్తున్నాం. ఇది రేపు అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతిరోజు ఒక డివిజన్ మేము కూడా తిరుగుతాం. తిరిగేసి ఇంకా ప్రజల్లో ఉండే సమస్యలు కూడా అవి కూడా తెలుసుకొని ముందుకెళ్తాం. దాంతోపాటు తొందరలోనే ప్లాంటేషన్ చేస్తాం. ప్లాంటేషన్ కూడా 5000 మొక్కలు ఒకే రోజు మొత్తం నగరం అంతా వేయాలని చెప్పేసి ఒక ప్లాన్ చేస్తూ ఉన్నాం. డ్రైనేజీ ఎండ్ టు ఎండ్ డ్రైనేజ్ కూడా ఎండ్ టు ఎండ్ వేయటం, డివైడర్స్ కానీ ప్లాంటేషన్ కానీ ఎలక్ట్రికల్ కానీ ఎక్కడన్నా చిన్న ప్యాచ్ వర్క్ కూడా ఉన్నా కూడా దాని మీద ప్యాచ్ వర్క్స్ లేకుండా ఒక రోడ్డు ఒక మోడల్ రోడ్డుగా తీసుకొని దాన్ని బేస్ చేసుకొని పబ్లిక్లో వచ్చే రెస్పాన్స్ బట్టి, పబ్లిక్లో వచ్చే ఆలోచన బట్టి మిగతా రోడ్లు కూడా ఒక్కొక్కటి దాన్ని కూడా తయారు చేసే పరిస్థితి తీసుకొస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్కొక్కటికి మేము ఒక ఆలోచన విధానంతో ఏం చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలతో ఉంటాయని చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు అన్నీ ఆలోచిస్తున్నాం. సిటీ బస్సులు కూడా తొందరలోనే సిటీ బస్సులు కూడా ఊళ్ళో ఒక 10 బస్సులు సిటీ బస్సులు కూడా పెడుతున్నాం. ఏ సెంటర్కి ఆ సెంటర్ సిటీ బస్సులు ఉండేటట్టుగా దానికి మ్యాక్సిమం కార్పొరేషన్ లిమిట్స్ అంతా కూడా ఈ సిటీ బస్సులు తిరిగేటట్టుగా తొందరలోనే దాన్ని కూడా లాంచ్ చేయడం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇట్లా ఒక్కోటి ఏం చేయాలనేది టిట్కో హౌసెస్ కూడా ఇందాక కూడా మాట్లాడాం. టిట్కో హౌస్ రేపు 1వ తారీఖు నుంచి పని మొదలు పెడుతున్నారు. దాని మొదలుపెట్టిన తర్వాత ఒక 5-6 నెలల లోపల టిట్కో హౌసెస్ అవుతాయి. ఈరోజు ఎంతోమంది 14-18లో దానికి 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,500 కట్టిన వాళ్ళు ఉన్నారు, 500 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు, 75,000 రూపాయలు కట్టిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎవరైతే రిటర్న్ తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ముందు ప్రయారిటీగా వాళ్ళకి అలాట్ చేస్తాం. ఎవరైతే డబ్బులు కట్టారో వాళ్ళకి ముందు ప్రయారిటీ మీద వాళ్ళకి అలాట్ చేసిన తర్వాత ఇంకా ఖాళీలు ఉంటే మిగతా వాళ్ళకు కూడా అలాట్ చేసే పరిస్థితులు తీసుకొస్తాం. కాబట్టి టిట్కో కూడా వితిన్ 6 months లోపల మనం ఏదైతే 6,500 ఇళ్ళు ఉన్నాయో 6,500 ఇళ్ళు కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. దాంతోపాటు పట్టాలు కూడా మేము చెప్పాం.
మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 సెంట్ కాదు 2 సెంట్లు ఇస్తామని 2 సెంట్లు కూడా తొందరలోనే లీగలైజ్గా దానికి ఒక పద్ధతి ప్రకారంగా 2 సెంట్లు ఎవరైతే నిజంగా రియాలిటీగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని ఇచ్చే పరిస్థితులు తీసుకెళ్తామని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. ఈరోజు పోతురాజు కాలువ కానీ అటు నల్లగాలువని కూడా ఎస్టిమేషన్ రెడీ చేసాం. పోతురాజు కాలువ అటు పక్క వచ్చే నల్లగాలువ, ఆ నల్లగాలువ 2 కూడా ఆధునీకరణ చేస్తేనే మనకి డ్రైనేజ్ ఇబ్బంది లేకుండా పోయే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మనకి శ్రీనివాస థియేటర్ రోడ్డు ఏదైతే ఉందో దాన్ని, అదేవిధంగా మనమూరు రోడ్డు 2 కూడా తొందరలోనే శంకుస్థాపన టెండర్కి రాకపోతున్నాం. ఆ 2 కూడా డబల్ రోడ్ 100 ఫీట్ రోడ్డు, డబల్ రోడ్డు విత్ సెంట్రల్ లైటింగ్ తోటి మనకి శ్రీనివాస థియేటర్ ముత్తులపాడు మీదుగా రావుకుంట దాకా లింక్ రోడ్డు కలిసేటట్టుగా, మండలం నుంచి టౌన్కి వచ్చేటట్టుగా దాన్ని కూడా చేస్తున్నాం. మధ్యలో బ్రిడ్జ్ కూడా పోతురాజు కాలువ బ్రిడ్జ్ కూడా కట్టి దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ తోటి దాన్ని కూడా తొందరలోనే దాన్ని ప్రారంభించేసి దాన్ని కూడా పనులు మొదలుపెట్టే పరిస్థితిని తీసుకొస్తా ఉన్నాం. ఇక్కడ మంగమూరు రోడ్డు కూడా ఒంగోలు పబ్లిక్ స్కూల్ దాకా 80 ఫీట్ రోడ్డు, అక్కడి నుంచి 100 ఫీట్ రోడ్డు, అది కూడా సిమెంట్ రోడ్డు సెంటర్ డివైడర్ తోటి దాన్ని కూడా తొందరలోనే టెండర్కి వెళ్ళకపోతున్నాం. ఈ 2 మనం ఎప్పటి నుంచో అనుకున్నది, ఎప్పటి నుంచి చేయాలి కాంట్రాక్టర్ తోటి 10 రూపాయలు లేట్ అయినా, డబ్బులు ముందే కాకపోయినా, కొంచెం లేట్గా అయినా తీసుకున్నా అలాంటి వాళ్ళతో మాట్లాడి అది మొదలు పెట్టిస్తున్నాం. ఎందుకంటే మన దగ్గర ఇప్పుడు ఆ డబ్బులు ఉండే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొంచెం నిదానంగా పర్వాలేదని వాళ్ళతో మాట్లాడేసి వాళ్ళతో టెండర్ ద్వారా ఆ 2 కూడా పనులు కూడా పూర్తి చేస్తున్నామని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం. అమృత 2 కూడా పైప్ లైన్లు అన్నీ కూడా మారిస్తే ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాయి. అది మన ఒంగోలుకి వచ్చే లోపలికి ప్రతిరోజు మంచినీళ్ళు అనేది ఒక ఎజెండా. మనం ప్రతిసారి మనం చెప్తున్నాం మంచినీళ్ళు ఇవ్వాలనేది. ఈరోజు పైప్ లైన్లు కానీ అవన్నీ మార్చేస్తే మనకు ఉళ్ళకమ్మ నుంచి ఆల్రెడీ సమస్యలో పైప్ లైన్ ఉంది కాబట్టి మనకి ఈ పైప్ లైన్ సిస్టమ్ మార్చుకొని ఒక 25 మనకి ఓవర్ హెడ్ ట్యాంక్స్ కనుక కట్టుకోగలిగితే డిస్ట్రిబ్యూషన్తో పాటు ప్రతిరోజు మంచినీళ్ళు ఇచ్చే అవకాశాలు వస్తాయి. దాన్ని కూడా మేము ఎలక్షన్ పోకముందే దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. తక్కువ రోడ్లో ఉండే వాళ్ళు కూడా వ్యాపారస్తులు కూడా అర్థం చేసుకోవాలి. మీ వ్యాపారాల కోసం, మీ భవిష్యత్తు కోసం మేము అన్ని కూడా నిర్ణయాలు తీసుకుంటుంది అన్ని ప్రజల కోసం తీసుకుంటా ఉన్నాం. మీకు అన్ని విధాలుగా కూడా సహకరించడానికి మేము ఎప్పుడు ముందుంటాం. కాబట్టి రోడ్లు వెడల్పు అయితేనే మీ వ్యాపారాలు కూడా బాగుపడతాయి. కాబట్టి మీకోసం కూడా ఇది డెవలప్ అవుతుంది. మీకు కూడా అన్ని విధాలుగా కూడా సౌకర్యంగా ఉంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ